కాంగ్రెస్ ఎకోసిస్టమ్, బీజేపీ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయలేదు. దాని ఇంపాక్టే ఇప్పుడు ఫేస్ చేస్తూ కాంగ్రెస్ ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలు చాలా అణగారిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి ప్రజాప్రతినిధులకు అవకాశం లభించట్లేదు అంటూ దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది సెమినార్ల, మీటింగుల, సభల, ఉపన్యాసాల అనేక నడిచినాయి. అసెంబ్లీలో కూడా మాట్లాడింది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు అప్పుడప్పుడు పార్లమెంట్లో తెస్తుంది. అది వాళ్ళు లాగేశారు, వీళ్ళు లాగేశారని చెప్తా. లాగేసే వాళ్ళందరూ వాళ్ళ స్నేహితులే, లాలూ ప్రసాద్ వాళ్ళు, ములాయం సింగ్ వాళ్ళే. అంటే ఓ చేత్తో ఇచ్చినట్టు చెప్తుంది, ఇంకో చేత్తో ఇవ్వదు. కానీ పబ్లిక్లో మాత్రం అయ్యో అసలు మహిళా రిజర్వేషన్ల కోసం ఎంత ఆలోచిస్తుందో, మహిళా పార్టీ కాబట్టి ఇట్లా అన్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అలాగే ఒక ఆర్టీఐ అవినీతి నిరోధానికి కీలకమైనటువంటిది, దాని గురించి అవినీతిని అడ్డుకోవడం ఎట్లా అన్నటువంటిది పబ్లిక్ నలిగిపోతుంటే తీసుకొచ్చినట్టు అన్నది ప్రొజెక్ట్ చేస్తుంది.